హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎంతో కమ్మగా రుచిగా ఉండే పప్పు చారు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామా. ముందుగా మనము ఈ పప్పు చారుని తయారు చేసుకోవడానికి ఒక అరగంట పాటు మనము పప్పును నానబెట్టుకోవాలి. సో ఇలా చూసారా, నేను అరగంట పాటు ఒక కప్పు కందిపప్పుని ఇలా నానబెట్టుకున్నాను. సో ఇప్పుడు వాటర్తో పాటు మనము కుక్కర్లోకి వేసుకోవాలి. అలాగే ఒక అరకప్పు పెసరపప్పును కూడా నానబెట్టుకొని వేసుకుంటున్నాను. ఇవి కూడా అరగంట పాటు నానబెట్టుకున్నాను. సో ఇప్పుడు ఇందులోకి మరొక కప్పు వాటర్ని యాడ్ చేసుకొని కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా నెయ్యిని వేసుకొని మనము కుక్కర్ మూత పెట్టుకొని 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు పప్పు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు చూసారా, ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాం. చూసారా, పప్పు బాగా ఉడికిపోయింది. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకొక కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి ఆవాలు, కొద్దిగా మెంతులు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కొద్దిగా ఇంగువ, అలాగే కరివేపాకు, అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లి మరియు మిరియాల పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ వెల్లుల్లి మిరియాల పేస్ట్ వేయడం వల్ల రసానికి చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మనం బాగా ఇవంతా పోపంతా కలిసే విధంగా కలుపుకొని బాగా టమాటాలని ఉడికించుకోవాలి 1 నిమిషం పాటు. ఇప్పుడు చూసారా, టమాటా బాగా మగ్గింది. ఈ స్టేజ్లో మనము చింతపండు రసాన్ని వేసుకోవాలి. చింతపండు రసం వేసుకొని బాగా మనము మిక్స్ చేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు, అలాగే 1 స్పూన్ దాకా రసం పొడి లేకపోతే మీరు కారం పొడి అయినా వేసుకోవచ్చు. వేసుకొని బాగా మనము మిక్స్ అయ్యే విధంగా అంతా కలుపుకొని 1 నిమిషం పాటు బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు చూసారా, చింతపండు రసం అంతా బాగా మగ్గింది. ఇప్పుడు ఇందులోకి ఇంతకుముందు మనము ఉడికించుకొని పక్కన పెట్టుకున్న పప్పుని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనము ఇప్పుడు మనకి రసం ఎంత కన్సిస్టెన్సీ కావాలో అన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా, నేను ఒక 3 గ్లాసెస్ వాటర్ దాకా యాడ్ చేశాను. ఇప్పుడు ఇదంతా బాగా పప్పు అంతా బాగా కలిసే విధంగా బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మనము తిప్పుకుంటూ ఉండాలి. తిప్పుకుంటూ రసాన్ని మనము ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో చివరగా కొత్తిమీరని వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే వేడిగా ఎంతో కమ్మగా ఉండి మనము పప్పు చారు రెడీ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఎలా ఉంది ఈ వీడియో? మీకు నచ్చిందా? నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.